రాజమహేంద్రవరం, బొబ్బర్లంక, రావులపాలెం వయ్యా అబ్బా బస్ స్టాండ్ మొత్తం కిలకల్లా ఆడిపోతుంది అనమాట. నేనైతే మన సీట్ మీద ఖర్చు తీసాను, అంటే ఇది నా సీట్ అని. మొత్తం ఎక్కడ మాట్లాడితే అలా బేస్ సౌండ్ వచ్చేస్తుంది, బ్రేక్ సౌండ్. హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు చాలా రోజుల తర్వాత ఒక బస్ జర్నీ అయితే చేయబోతున్నాను. అసలు నేను ప్లాన్ చేసుకునే రాలేదు. ముఖ్యంగా నేను ప్లాన్ నమ్మను, ప్లానింగ్నే నమ్ముతాను అనమాట. ఈరోజు ఏ బస్ ఎక్కుతాను ఏంటి అనేది మీరు తమిళలో చూస్తే తెలిసిపోద్ది అనమాట. రైట్ నో నేను ఎక్కడున్నానంటే ఇది రాజమండ్రి మెయిన్ బస్ స్టాండ్. ఇది రాజమండ్రి కాంప్లెక్స్ అని కూడా అంటూ ఉంటారనమాట. సో ఇక్కడ బస్సెస్ చూస్తున్నారు కదా, ఇవన్నీ వచ్చేసినాయి, అంటే వెళ్ళి వచ్చేసినాయి బస్సెస్. అండ్ మనం ఎక్కాల్సింది అయితే అటు సైడ్ ఉంటుంది బస్ స్టాండ్. సో అటువైపుకి అయితే వెళ్ళిపోదాం. మన బస్సు ఎక్కడ ఉంది ఏంటి అనేది చూసేద్దాం పదండి. నేనైతే నా బైక్ అయితే అక్కడ పార్క్ చేశాను. అక్కడైతే పార్కింగ్ ఉంది, ఏపీఎస్ఆర్టీసీ బైక్ స్టాండ్ అని ఉంది కదా. సో అక్కడైతే నేను పార్క్ చేశాను మన బండిని. బస్ స్టాండ్ లోపలికి అయితే వచ్చేసాను. అబ్బా బస్ స్టాండ్ మొత్తం కిలకల్లా ఆడిపోతుంది అనమాట. అండ్ మెయిన్లీ ఇప్పుడు నేను వెళ్తాను చూసారు, ఈ బస్ స్టాండ్ మొత్తం విజయవాడ, విశాఖపట్నం, అటు తిరుపతి బస్సులు, సూపర్ లగ్జరీ బస్సులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఇక్కడైతే ఆగుతాయి అనమాట. అదిగోండి సూపర్ లగ్జరీ బస్సులు. ఇప్పుడు మన పల్లివేలి బస్సులు ఎక్కడ ఉంటాయి? ఎటు సైడ్ అయితే ఉన్నాయి మన పల్లివేలి బస్సులు. మనం వెళ్ళాల్సిన రూట్ ఇక్కడ ఆగుతుందా లేదా అటువైపు ఏంటో చూద్దాం. సో తుని వరకు అయితే ఇక్కడైతే బస్సులు అయితే ఉన్నాయి. తుని, కాకినాడ చూసారు, అక్కడ బస్సు అయితే ఉంది. తుని బస్సు అయితే వెళ్ళిపోతుంది అక్కడ. మనం వెళ్ళాల్సిన బస్సు అయితే ఇక్కడే ఉందన్నమాట, మన పక్కనే ఉంది, నేను చూసుకోలేదు. సో రూట్ నెంబర్ 905 అంటే 905 రూట్ నెంబర్. చూసారు కదా, రాజమహేంద్రవరం, బొబ్బర్లంక, రావులపాలెం వయ్యా పేరవరం, ఆత్రేయపురం, ఊబలంక. సో ఈ బస్సులో అయితే మనం ప్రయాణిద్దాం. ఇది వచ్చేసి అల్ట్రా పల్లివేలి. అండ్ బండి నెంబర్ చూడండి, AP39 UP 7635 అండ్ ఏపీఎస్ఆర్టీసీ. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఎప్పుడు పల్లెవేలుగు బస్సులే ఉంటుంది ఈ రూట్ అంతా అనుకున్నాను. సో అల్ట్రా పల్లెవేలులో రావులపాలెం దాకా వెళ్దాం. సో నేనైతే బస్సు లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను. బస్సు అయితే కొత్తగా ఉందన్నమాట. అంటే అల్ట్రా పల్లివేలు ఇక్కడ లగేజ్ ర్యాక్ అయితే ఉంది. నార్మల్ పల్లివేలు బస్సులు అయితే ఇలాంటి లగేజ్ ర్యాక్ అయితే ఉండదు. బస్సు లోపల చూడొచ్చు మీరు, 3:2 సీటింగ్ అయితే ఉంది. ఇప్పుడే వస్తున్నారు ప్రయాణికులు అందరూ. నేనైతే వెనకాల కూర్చుందామని ఫిక్స్ అవ్వట్లేదు, ఎందుకంటే రోడ్లు గతుకుల్లోకి వెళ్ళినప్పటికి పైకి లేపేస్తూ ఉంటది ప్యాసింజర్ ని. బట్ ఒక్కొక్కసారి తప్పదు. ఇప్పుడు నేను ఒక డౌట్లో అయితే పడ్డాను. ఎదరు కూర్చుంటేనేమో ఇంజిన్ నాయిస్, వెనకాల కూర్చుంటేనేమో ఇబ్బంది. ఏం చేయాలి? సర్లేండి, ఇక్కడెక్కడ సెట్ అయిపోతాం. డ్రైవర్ గారి క్యాబిన్ అయితే ఇదనమాట. ఇక్కడైతే కూర్చుందాం అనుకున్నాం కానీ ఇంజిన్ నాయిస్ వచ్చేస్తుంది. లగేజ్ అయితే పైన పెట్టేశాను. నేనైతే కండక్టర్ గారి గురించి వెయిట్ చేస్తున్నాను అనమాట. నేనైతే మన సీట్ మీద ఖర్చు తీసాను, అంటే ఇది నా సీట్ అని. ఎలా మర్చిపోతాం చెప్పండి ఇలాంటి ఎమోషన్లు. ట్రైన్ ఎక్కినా, బస్సు ఎక్కినా ఇలాంటివన్నీ కామన్ కదా. ఇప్పుడు మనం ప్రయాణించిపోయే రూట్ వచ్చేసి చాలా అంటే చాలా సీనిక్ గా ఉంటుంది. ఎందుకంటే ఆ గోదావరి జిల్లాలో షూటింగ్ జరిగే లొకేషన్లు అనేవి కూడా ఇప్పుడు మనం ప్రయాణిస్తుంది అనమాట మన బస్సు. ఒక్కొక్కటి చెప్తాను, ఓపిక్ గా ఉండండి, చివరి వరకు చూడండి వీడియోని. బస్సు మట్టుకి ఖాళీగా ఉంది. మరి నాకు తెలిసి వెళ్ళే లోపు అలా జనాలు ఫుల్ అవుతూ ఉంటారేమో, ఎందుకంటే నేను ఈ రూట్ లో ఎప్పుడు బస్సులో అయితే ట్రావెల్ చేయలేదు. కరెక్ట్గా 10కి అయితే మన బస్సు అయితే పార్కింగ్ నుంచి బయటకు తీసాను అనమాట. మన బస్సు అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడైతే మన కండక్టర్ గారు వచ్చి టికెట్లు కొడతారనమాట. చూద్దాం టికెట్ రేట్ ఎంత ఏంటి అనేది. ఇప్పుడైతే షెల్టన్ అయితే క్రాస్ చేస్తున్నాం. ఇందులో పెద్ద సినిమా యాక్టర్స్ ఎప్పుడు రాజమండ్రి వచ్చినా సరే ఇందులోనే ఉంటారనమాట. సో ఇప్పుడైతే టికెట్ తీసుకున్నాం అనమాట. రావులపాలెం, రాజమహేంద్రవరం నుండి రావులపాలెం పర్సన్కి వచ్చేసి 50 రూపాయలు ఛార్జ్ చేశారు. టోటల్ కిలోమీటర్ చూడండి, 40 కిలోమీటర్లు. బస్సు ఇంత ఖాళీగా స్టార్ట్ అయింది కదా కాంప్లెక్స్లో. నాకు తెలిసి ఇప్పుడు రాబోయే కోటిపల్లి బస్ స్టాండ్లో అయితే బస్సు మొత్తం ఫిల్ అయిపోవచ్చు. ఇదిగోండి, ఇదే కోటిపల్లి బస్ స్టాండ్. కాంప్లెక్స్ తర్వాత మెయిన్ బస్ స్టాండ్ ఏదైతే ఉందంటే రాజమండ్రికి, ఇదే కోటిపల్లి బస్ స్టాండ్. ఈ కోటిపల్లి బస్ స్టాండ్కి మనకు మెయిన్గా ఏమేమి బస్సులు వస్తాయంటే నిడదోలు, ఏలూరు, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం. సో మెయిన్ ఈ రూట్లు అయితే ఉన్నాయి కదా, ఈ రూట్లకి ఇక్కడైతే బస్సులు అయితే ఆగుతాయి అన్నమాట. కోటిపల్లి బస్ స్టాండ్ నుంచి కూడా బస్సు అయితే ఫుల్ అవ్వలేదు, అలా వెళ్తుంది. పల్లె వెలుగైనా, అల్ట్రా పల్లె వెలుగు బస్సులు అయినా సరే ప్యాసింజర్ ఎక్కడ దిగాలనుకుంటే అక్కడ ఆగుతూ ఉంటారు బస్సు. రాజమండ్రికి మొత్తం 4 బస్ స్టాండ్లు అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి కాంప్లెక్స్, తర్వాత కోటిల్ బస్ స్టాండ్, ఆ తర్వాత హైటెక్ బస్ స్టాండ్, ఆ తర్వాత గోకవరం బస్ స్టాండ్. అంటే కొన్ని ఏరియాలు, కొన్ని లొకేషన్లకి, కొన్ని డెస్టినేషన్లకి బస్సెస్ అయితే అక్కడ ఉంటాయి. గోకవరం బస్ స్టాండ్ అయితే మనకి కోరుకొండ, గోకవరం, సో ఆ బస్సెస్ అయితే అక్కడ అవైలబుల్ ఉంటాయి. దాని తర్వాత మనకి కాంప్లెక్స్లో అయితే అన్ని బస్సులు అవైలబుల్ ఉంటాయి. అండ్ కోటిల్ బస్ స్టాండ్ నుంచి చెప్పాను కదా. ఇక హైటెక్ బస్ స్టాండ్ అంటే కాకినాడ ఆ సైడ్. కాంప్లెక్స్లో అన్ని బస్సులు అయితే అవైలబుల్ ఉంటాయి, ఎక్కడికి వెళ్ళాల్సిన బస్సులు అయినా సరే. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఏరియా అంతా ధవళేశ్వరం అంటారు. రాజమండ్రి దాటిన తర్వాత మన బస్సు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ధవళేశ్వరం అంటే ఇది ఈ ఊరే.
ధవళేశ్వరం నుంచి రాజమండ్రి జస్ట్ 8 కిలోమీటర్స్ అంతే. ఇప్పుడు దాకా మనం 8 కిలోమీటర్లు అయితే జర్నీ చేసాం. రావులపల్లికి ముఖ్యంగా 2 సర్వీసులు అయితే ఉంటాయి. ఒకటి హైవే సర్వీసు, ఇంకొకటి ఇప్పుడు మనం ప్రయాణించిపోయే రూట్ అనమాట. ఫస్ట్ సర్వీస్ ఏంటంటే హైవే నుంచి అలాగా అడిపిలంక, బుర్లంక ఆ రూట్ మీద వెళ్ళిపోతాయి చాలా బస్సులు. కానీ ఈ సర్వీస్ ఏంటంటే ఇలా లోపల నుంచి లోకల్ ఊర్లన్నీ కవర్ చేసుకుంటూ వెళ్తుంది. సో మీరు అక్కడ రోడ్ చూస్తున్నారు కదా, ఆ రోడ్ అనమాట. అది హైవే మీదకి వెళ్ళిపోతుంది. సైడ్ అయితే మనం బ్యారేజ్ ఎక్కి కాటన్ బ్యారేజ్ మీదుగా మనం రావులపల్లి వెళ్తాం అనమాట. ఈ కాటన్ బ్యారేజ్కి చాలా పెద్ద హిస్టరీ అయితే ఉంది. ఇలా ఉంటుంది లుక్ బ్యారేజ్ పైన. సో కనబడుతుందా ఎలా ఉంటుంది వ్యూ? మీరు ఇక్కడ చూస్తున్నారా వాటర్ ఫ్లోటింగ్ ఎలా ఉందో. అయినా సరే చాలామంది చేపలు పడుతున్నారు, స్నానం స్నానం చేస్తున్నారు. అక్కడ ఉన్నారు చూడండి గ్యాంగ్. స్నానం చేయడానికి వచ్చారా చేపలు పడతాకి వచ్చారా? ఆ చేపలు పడుతున్నారు కనపడుతుంది అక్కడ అనమాట. అది చేపలు పడుతున్నారు. చాలామంది స్నానాలు కూడా చేస్తారు. ఎండాకాలం మెయిన్లీ ఎండాకాలంలో చాలామంది వచ్చి స్నానాలు కట్ చేస్తారు. బట్ చాలా రిస్క్ ఏరియా అయితే అనమాట. ఇప్పుడు మన ఫస్ట్ బ్రిడ్జ్ అయితే అయిపోయింది. తర్వాత రెండో బ్రిడ్జ్ మీదకి అయితే వెళ్తాం. రెండు బ్రిడ్జ్లు కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు మన బస్సు అయితే డైవర్షన్ అయితే తీసుకుంటుంది మెయిన్ రోడ్కి, ఏది బొబ్బర్లంక. మాట్లాడడానికి కూడా ఛాన్స్ లేదు. రోడ్ అంతా అదావిధిగా ఉందన్నమాట. మొత్తం ఎక్కడ మాట్లాడితే అలా బేస్ సౌండ్ వచ్చేస్తుంది, బ్రేక్ సౌండ్. సో మీరు పక్కన చూసుకున్నట్లయితే అన్నీ అరటి చెట్లే. ఇలా ఉంటుందన్నమాట ఈ రూట్లో ప్రయాణిస్తే. అరటి చెట్లు, కొబ్బరి చెట్లు ఇలా కనబడుతూనే ఉంటాయి. అంత కలర్ఫుల్గా ఉంటుంది, అంత గ్రీనరీ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఎంటర్ అయ్యేది ఊరు ఏంటంటే పేరవరం. ఇది పేరవరం ఊరు. ప్యాసింజర్లు అయితే దిగుతున్నారు, ఎక్కుతున్నారు కూడా. కొబ్బరిలంక దాటిన తర్వాత పేరవరం కూడా మనం స్టాప్ అయితే ఉంది. అలా కుదుపులతో జర్నీ చేసిన తర్వాత ఇప్పుడైతే మనం ఆత్రేయపురం ఊర్లోకి అయితే ఎంటర్ అయ్యాం. అసలు కొబ్బరిలంక దాటిన తర్వాత ఆత్రేయపురం దాకా ఒకటే మ్యూజిక్. చూసారు కదా బస్సు అంతా తడదే. ఇప్పుడు మనం క్రాస్ చేస్తుంది వచ్చేది ఊరు అనమాట. దీన్ని దాటిన తర్వాత మనకి ఆత్రేయపురం పూతరేకులు స్టాల్స్ ఉంటాయి కదా, అవి వరుసగా పెట్టుంటాయి. వెల్కమ్ టు ఆత్రేయపురం. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ఉంటాయన్నమాట. అసలు పూతరేకుల్లో ఎన్ని రకాల పూతరేకులు ఉంటాయో నాకు అదే తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా మీరు చూసేదంతా ఆత్రేయపురం ఊరు. అదిగోండి ఆత్రేయపురం బస్ స్టాండ్, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఆత్రేయపురం. ఆత్రేయపురం బస్ స్టాండ్లో అయితే మన బస్ అయితే ఆగింది. అండ్ నేనైతే ఆత్రేయపురం ఊర్లోకి రావడం ఇదే నా ఫస్ట్ టైం. అది సరే బాగానే ఉంది. ఆత్రేయపురం నుంచి మన వీడియోలు ఎంతమంది చూస్తున్నారు ఒకసారి కామెంట్ చేయండి, నేను చూస్తాను. అంటే మన ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారు నేను చూస్తాను. అండ్ ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోయి మెయిన్ రోడ్కి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు రాబోయే లొకేషన్ అంతా ఎన్నో సినిమాల్లో షూటింగ్ చేశారు ఇక్కడ. ఈ లొకేషన్ అని కాదు, బొబ్బర్లంక నుంచి స్టార్ట్ చేస్తే మన చివరి రావులపల్లి అనే దాకా ఎన్నో సినిమా షూటింగ్లు ఈ రోడ్డు వైపు అయితే జరిగినాయి అనమాట. ఇదిగోండి వాడపల్లి. శనివారం పూట స్పెషల్ బస్సెస్ కూడా వేసారనమాట వాడపల్లి గురించి. ప్రతి శనివారం పూట రాజమండ్రి నుంచి స్టార్ట్ అవుతాయి, అలాగే రావులపల్లి నుంచి కూడా స్పెషల్ బస్సెస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ ఉంటుంది అంతే టెంపుల్. ఆ పైనుంచి అలా వెళ్ళిపోవడమే వాడపల్లి. కోనసీమ తిరుమల, కోనసీమ తిరుపతి. సో వాడపల్లి రూట్ ఇలా కూడా వెళ్ళొచ్చు, అటు సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రావులపల్లి. ఇక్కడ నుంచి చాలా దగ్గర రావులపల్లి. స్టార్టింగ్లో ఎక్కడైతే కూర్చోకూడదు అనుకున్నాను అప్పుడు వచ్చి అక్కడే కూర్చున్నాను, బ్యాక్ సైడ్ సీట్లో. అట్లా ఉంటుంది మనతో. బస్సు వెళ్ళే కొద్ది ఫుల్ అయ్యారు. ఇంకా లాస్ట్ స్టాప్ అయిన రావులపల్లి వచ్చాక రాజమండ్రిలో బస్సు ఎలా అయితే స్టార్ట్ అయిందో
అలానే ఉందన్నమాట. ముఖ్యంగా మీకు ఇంకో విషయం చెప్పాలంటే, గోదావరి జిల్లాలో చూడాలంటే మెయిన్ ఏదైతే ఉందో రాజమండ్రి నుంచి అయినా సరే, రావులపల్లి నుంచి అయినా సరే ఈ రూట్ అవుతారండి. ఇలా వాడపల్లి, ఆత్రేయపురం, ఈ రూట్ చాలా అంటే చాలా అందంగా ఉంటుందన్నమాట. కానీ వర్షాకాలం చలికాలంలో వస్తే ఆ కిక్ వేరేగా ఉంటుంది అనమాట. మీలో ఎంతమందికి బస్ జర్నీ అంటే ఇష్టం లేదా ట్రైన్ జర్నీ ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే పర్సనల్గా ట్రైన్ జర్నీ అనేది బాగా ఇష్టం. బట్ ఫర్ ఏ చేంజ్ నేను ఎందుకు బస్ జర్నీ చేస్తున్నానంటే, మనం ట్రావెల్లో ఉన్న అన్నీ కవర్ చేయాలనేసి కాబట్టి నేను బస్ జర్నీ చేస్తున్నాను. మీరు ఏదైనా చూస్తున్నారు, ఈ ఊరంతా రావులపాలెమే అనమాట. మనం బస్సు అయితే ఇప్పుడు బస్సు డిపోకి వెళ్ళిపోద్ది, అంటే మన బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోద్ది, రావులపాలెం బస్ స్టాండ్కి. మీకు ఎటుపక్క హైవే కనబడుతుంది కదా, ఆ హైవే అనమాట. రావులపాలెం హైవే సర్వీస్ అన్నాం కదా, హైవే సర్వీస్ వాళ్ళంతా ఇలా వచ్చేస్తారు బస్సు నుంచి. చాలా బస్సులు నర్సాపురం కానీ, ఇటు సైడ్ మనకి పాలకొల్లు, భీమవరం, ఈ సైడ్ బస్సులన్నీ అలా హైవే నుంచి వచ్చేస్తాయి. ఓన్లీ ఈ బస్సు మాత్రమే ఈ సర్వీస్ ఇలా ఉంటుందన్నమాట. లోకల్ ఊర్లోంచి వస్తుంది ఈ బస్సు. అండ్ ఇప్పుడైతే మనం రావులపాలెం బస్ స్టాండ్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. సో రావులపాలెం బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. ఎగ్జాక్ట్గా రాజమండ్రిలో 10కి స్టార్ట్ అయ్యాం. అండ్ రావులపాలెం బస్ స్టాండ్కి వచ్చేటప్పటికి మీరు టైం చూడొచ్చు, 11:22 అయితే అయింది. అండ్ రావులపాలెం బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఎన్నో బస్సులు. సో త్వరలో ఇక్కడ నుంచి కూడా మనం వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. రాజమండ్రి నుంచి బొబ్బర్లంక, ఆత్రేయపురం, రావులపాలెం ఆర్టీసీ బస్ జర్నీ అయితే చేసాం అల్ట్రా పల్లె వెలుగులో. ఎలా అనిపించింది ఈ వీడియో? ఈ వీడియో వచ్చి తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఎలాంటి వీడియో కావాలంటే మీకు ఏం చేయాలో తెలుసు కదా. అండ్ నాకైతే కామెంట్ చేయండి నెక్స్ట్ ఏ బస్సులో ప్రయాణించాలో, అల్ట్రా పల్లె వెలుగా, పల్లె వెలుగా, ఏదైనా సరే. ఇప్పుడు రాబోయే వీడియోలన్నీ పల్లె వెలుగు మీదే ఉంటాయన్నమాట. అదేనండి అల్ట్రా పల్లె వెలుగు, పల్లె వెలుగు. మరొక వ్లాగ్లో కలుసుకుందాం. దిస్ ఇస్ జేఎస్కే సైనింగ్ ఆఫ్. జై హింద్.